పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఉద్రిక్తత ఏర్పడింది. మున్సిపల్ ఆఫీస్ వద్ద టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రబ్బరు బుల్లెట్లతో పోలీసులు వారిని చెదరగొట్టారు. టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఇంటిపై వైసీపీ దాడులకు దిగింది. దీనికి ప్రతిగా ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై టీడీపీ శ్రేణులు కూడా దాడులకు దిగారు. ఇరువురి అభ్యర్థుల ఇళ్ల వద్ద ఉంచిన వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం నర్సరావుపేటలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఉద్రిక్తత ఏర్పడింది. మున్సిపల్ ఆఫీస్ వద్ద టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రబ్బరు బుల్లెట్లతో పోలీసులు వారిని చెదరగొట్టారు. టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఇంటిపై వైసీపీ దాడులకు దిగింది. దీనికి ప్రతిగా ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై టీడీపీ శ్రేణులు కూడా దాడులకు దిగారు. ఇరువురి అభ్యర్థుల ఇళ్ల వద్ద ఉంచిన వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం నర్సరావుపేటలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఓట్లు, ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారని గ్రహించిన వైసీపీ ఇంకా 3 గంటలు దాటిన దగ్గర నుంచి అల్లర్లకు పాల్పడి భయప్రాంతులకు చివరి నిమిషంలో వచ్చే ఓటర్లు ఎవరు కూడా రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ అల్లరి మొక్కలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో టీడీపీ వారు అడ్డుకోవడం, ఇక్కడ టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో వారిని చెదరగొట్టే ప్రయత్నంలో అక్కడికి పెద్ద ఎత్తున 2 పార్టీల వర్గాలు పెద్ద ఎత్తున గుమ్ముకోవడంతో పోలీసులు చెదరగొట్టే ప్రయత్నంలో రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ అక్కడి నుంచి సద్దుమణిగిన వాతావరణం, అదే గుంపుగా వెళ్ళిన వారు మొత్తం నర్సరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఆసుపత్రిపై కూడా ఊగముడుగా దాడికి పాల్పడ్డారు. అరవింద్ బాబు ఆసుపత్రిపై దాడికి పాల్పడ్డ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు అదే పక్క లైన్ లో ఉన్న ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై కూడా దాడికి పాల్పడి ప్రతీకారం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇతర అభ్యర్థులు ఇళ్ల వద్ద దాడులకు వెళ్లిన సమయంలో అక్కడ వారి ఆఫీసుల ముందు ఇళ్ల ముందు నిలిపిన వాహనాలను కూడా దొరికిన వాటిని దొరికినట్టు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పోలీసులు రబ్బరు బుల్లెట్లు కాల్చడం, మరోవైపు ఇద్దరు అభ్యర్థులు ఆఫీసులు ఇళ్లపైన కూడా దాడులు జరగడం నేపథ్యంలో నర్సరావుపేట కేంద్రంలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి ఎలాంటి ఘటన లేదు, సాఫీగా నర్సరావుపేటలో పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని అందరూ భావించిన నేపథ్యంలో 3 గంటల దగ్గర నుంచి ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక చివరి నిమిషంలో 6 గంటల తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత కొన్ని టీడీపీకి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఓట్లు పడిన పోలింగ్ బూతులను కబ్జా చేసి ఈవీఎంలను ధ్వంసం చేయాలని ఒక కుట్ర కూడా వైసీపీ అల్లరి మోకలకు ఒక ఆదేశాలు, తాడేపల్లి నుంచి కూడా ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తుంది. ఒక పల్నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు ఇది ఒకేసారిగా అమలు చేయాలనేది కూడా ఒక రకమైన చర్చ జరుగుతుంది. మరి 6 గంటల తర్వాత ఈ రోజు పల్నాడు జిల్లా వ్యాప్తంగా పోలీసులు పెద్దగా డ్యూటీలు చేసిన పరిస్థితి అయితే ఏ నియోజకవర్గంలో ఏ పోలింగ్ బూత్ వద్ద అయితే లేదు. టీడీపీ ఏజెంట్లను చొక్కాలు పట్టుకొని బయటికి లాగి కొట్టి వారిని తీవ్రంగా గాయపరుస్తున్నా కూడా పోలీసులు అడ్డుకున్న పరిస్థితి, అసలు అక్కడ పోలీసులు విధుల్లో ఉన్న పరిస్థితి కూడా లేదు. మరి నిన్న మొన్న అయితే పల్నాడు జిల్లా ఎస్పీ కలెక్టర్ మాత్రం 6,000 మంది పోలీసులు పల్నాడు జిల్లాలో విధుల్లో ఉన్నారు. ఒక 20 కంపెనీల కేంద్ర బలగాలు ఉన్నాయి. పల్నాడు జిల్లాలో ఏ ఒక్క పోలింగ్ బూత్ దగ్గర ఒకళ్ళు 2 మెన్ను తప్పితే పోలీసులు కనిపించిన పరిస్థితి అయితే లేదు. ఎందుకు పోలీసులు ఎంత వన్ సైడ్ గా చేశాడనేది కూడా ఇప్పుడు టీడీపీ అభ్యర్థులు, టీడీపీ వర్గాలు అయితే తీవ్రమైన చర్చ జరుగుతున్నవి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.